నమస్తేనండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. 26వ తారీఖున గుప్త నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. మరి ఈ గుప్త నవరాత్రులు ఈ యొక్క ఆషాఢ మాసంలో 26వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు సుమారుగా 9 రోజులు గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ గుప్త నవరాత్రులు ఇప్పుడు ఈ యొక్క ఈ ఆషాఢ మాసానికి అధిపతి రాహు. ఆ రాహు అనేటువంటి వాడు కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి రాహు శని అనుగ్రహానికై ఎక్కువగా మీకు మంచి మేలు చేస్తాడు. అంటే శని అనుగ్రహం అనేది కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ గుప్త నవరాత్రుల టైంలోనే మీకు అందుతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ యొక్క గుప్త నవరాత్రులు వారి పాలిట అభివృద్ధిని కలిగిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్కు వెళ్ళడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. కాబట్టి కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, మేషరాశి వారు కానీ, ఈ 3 రాశులకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి, అదేవిధంగా అష్టమ శని సింహరాశి వారికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉద్యోగాలు దొరకకపోవడం, వ్యాపారంలో నష్టపోవడం, వివాహాలు జరగకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడడం, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉండడం, ఆ ఆటంకాలు అంటే సంపాదన పరంగా అనేక రకమైనటువంటి ఆటంకాలు అనేది కూడా ఏర్పడడం, ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటి ప్రభావం. కాబట్టి ఈ టైంలో కనుక మీరు అమ్మవారు సాక్షిగా కనుక మీరు అమ్మవారు ముందరే మనకు హోమం జరిపిస్తాం కాబట్టి మీ పేరు గోత్రనామాలు పంపించండి. మీకు అద్భుతంగా శని హోమం జరిపించి ఒక కరుంగలి మాల కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు మీద ఈ హోమం జరిపించినట్టుగా వీడియో కూడా మీకు మీ యొక్క వాట్సాప్ నంబర్లకు మేము పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమ ప్రసాదాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.